ఈ భగవద్గీతను ప్రతి ఇంటిలోనూ ఉంచుకోదగిన పుస్తకం అన్నమాట. ఇది భగవద్గీత అంటే అది ఒక శాస్త్రము, ఒక గ్రంథము. శాస్త్రం ఏం చెప్తోంది అంటే సాక్షాత్తు శ్రీకృష్ణుడి యొక్క గ్రంథ రూపం అది. ఆ నారాయణుడే, ఆ శ్రీకృష్ణుడే ఒక గ్రంథంగా మన ఇంట్లోకి వస్తున్నాడు. గీత మహత్యంలో ఏం చెప్పబడి ఉందంటే ఎక్కడైతే భగవద్గీత ఉంటుందో, ఎక్కడైతే వారు చదువుతున్నారో ఆ ప్రాంతంలో అన్ని తీర్థస్థలాలు ఉన్నాయంట. ఎక్కడైతే భగవద్గీతను పెట్టి మనం అట్లా చదవడానికి ప్రయత్నిస్తుంటామో అక్కడికి అన్ని తీర్థస్థలాలు వస్తాయండి. అంత పవిత్రమైన గ్రంథం అది. సాక్షాత్తు కృష్ణుడు మనతో నివసిస్తున్నట్టు మాట. దేవుడు ఉన్నప్పుడు ఇంకెటువంటి హాని జరగదు, కల్మషాలు రావన్నమాట. కాకపోతే మనం భగవద్గీత చదవాలి. భగవద్గీత ఉన్న స్థలంలో ఎటువంటి అపవిత్రతకు గాను, ఎటువంటి భయాలకు గాను ఛాన్సే లేదన్నమాట. కలహాలు కలిగించడానికే ఆ కృష్ణుడు వచ్చాడు అక్కడికి.